నాలుగుకి 3, 3కి 4 అవుతుంది. ఈ క్రమంలో తెలియని వాళ్ళని కూడా చేర్చుకుంటారు. డబ్బులు వాళ్ళ ఆర్థిక స్థోమత ఉందో లేదో తెలియని వాళ్ళని మన దగ్గర చిట్టు వేసిన వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళని పెట్టుకుంటారు. వాడెవడో చిట్టు పాడుకుని డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేసుకుంటాడు, ఆడివ్వడం. 1 వరకు వీళ్ళ లాభాన్ని తగ్గించుకుంటారు. 2కి వచ్చేటప్పటికి వీళ్ళు నష్టపాలవడం మిగిలినవుతారు. 3 దగ్గరకు వచ్చేటప్పటికి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. ఆ మాట అంటే గొడవలు అవుతాయి. ఒక్కసారి గొడవ జరిగిందా ఇక ఆ తర్వాత డబ్బులు రిటర్న్ రావడం మానేస్తుంది. అలాగే మనకు కట్టేవాడు వెనక ముందు ఆలోచించడం బిగించేస్తాడు. నేను డ్రాప్ అంటాడు. ఒక డ్రాప్ అయ్యాడా అయిపోయినట్టు చిట్టు అక్కడ. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఉన్నంతా తీసుకుని సర్దుకుని పారిపోతుంటారు. వ్యాపారస్తులైనా అంతే, పరిశ్రమలదైనా అంతే. రాజకీయాల్లోకి ప్రేమతో రావట్లేదు వీళ్ళు. తమ ఉద్యోగులకి లంచాలు కట్టకుండా ఉండడానికి వస్తారు. వచ్చి ఆ తర్వాత ఈ దీంట్లో ఇరుక్కుపోయి నాశనం అవుతుంటారు. ఇప్పుడు ఇతను కూడా అట్లాంటిదే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఒకటి సార్, ఈయన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత వైసీపీలో చేరినప్పుడు వైసీపీ కార్యాలయం కూడా ఈయన స్థలంలోనే ఉందట. అంటే ఇందాక మీరు అన్నట్టు ఆర్థిక ప్రయోజనం ఆశించడం ఒకటి, పార్టీకి ఆర్థికంగా ఏదైనా ప్రయోజనం చేకూర్చడానికి ఇలాంటి వాళ్ళు పార్టీలో చేరతారా? పార్టీకి ఏమీ ఉండదండి వీళ్ళ వల్ల. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ఆయన అవతలకి వెళ్ళిపోయాక తీసేస్తాడు ఆఫీస్.